శ్రద్ధ. ఈ ఉదయం 8ంటికి సమీపవర్తుల్లో ఒకరు భగవాన్ పూర్వం అరవంలో రాసిన నోటు పుస్తకం తెచ్చి శ్రీవారికిచ్చారు. అందులో వారికి కావలసిన పద్యాలేవో చూపి, ఆ వెనుక మరికొన్ని పుటలు తిరగివేసి, మరికొన్ని పద్యాలు చూపి, ఆ వెనుక వాటికి అర్థం చెబుతున్నారు భగవాన్. నాకది సరిగా వినబడక ఆత్రంతో చూశాను. భగవాన్ అది గ్రహించి గంభీర స్వరంతో ఈ విధంగా సెలవిచ్చారు. మునుపు ఒక పర్యాయం మురుగనార్లు విష్ణుపరమైన స్థుతిగా 2 పద్యాలు రాశారు. ఒకటి కాయకం, రెండవది వాచికం. సారాంశం ఏమంటే, స్వామి, నీవు వరాహావతారం ఎత్తి మున్నేట మునిగి భూమండలాన్ని లేవనెత్తి ప్రజలను పాలించావు. ఆ భూమి మీద నివసించే ఒకానొక జీవినైన నేను ఉపకృతి చేత నిన్నేగతి మెప్పించగలను. లోకము ఏ కారణమైనది రక్షింపమని దేవతలు వేడుకున్నప్పుడు హంసరూపివై అవతరించి 2 రెక్కలతో ఒక్కసారి విసరగా జలము ఎల్లదిక్కులకు తొలగి భూమి బయటపడ్డది. అట్టి నిన్ను ఏమని వినిపించగలను? ఇది తాత్పర్యం. ఆ 2 రాసి 3వది భగవాన్ రాయాలని పట్టుబట్టారు. రాయక తప్పింది కాదు. అప్పుడు అరందాల వాళ్ళ మరమన్ రెల్లాంద్రోండ్రి అన్న పద్యం రాశాను. దాని తాత్పర్యం ఏమిటంటే, ఓ స్వామి, నీవు భూభార హరణార్థమై కడపటిదైన కృష్ణావతారమెత్తి యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం ఇత్యాది గీతా ప్రవచనాల వల్ల ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తుతానన్నావు. ఇటువంటి నిన్ను, నీ రూపాలను ఎన్నడానికి నేనెవడను? ఎన్నడం అంటే లెక్క కట్టడం అని అర్థం. తలపోతా అని ఒక అర్థం. నేనెవడను అంటే నిన్ను విడిచి నేనెక్కడున్నాను అని ఒక అర్థం. ఇంకా ఎన్నెన్నో శ్లేషార్థాలున్నాయి. నేను వైష్ణవపరంగా రాసిన కారణం వారి పట్టుదలే. కాయకం, వాచికం వారు చెప్పే మానసికం భగవానే రాయాలంటారు. ఏం చేసేది అని సెలవిచ్చారు. మానసికం రాయడం భగవానుకు తప్ప మరెవరికి సాధ్యం అన్నాను. భగవాన్ ఎదురుగా కూర్చున్న ఒక అయ్యర్ని చూసి, అదిగో ఆ కృష్ణస్వామి అయ్యర్ భగవద్గీతకు ఒక వ్యాఖ్యానం రాసి ఆ వ్రాతప్రతిలో ముఖచిత్రంగా కృష్ణుని బొమ్మ అంటించి తెచ్చి, భగవాన్ దీని కింద ఏమైనా రాయాలని పట్టుబట్టారు. అప్పుడు పార్థతేరినల్ అన్న ఒక పాట రాశాను. అదే తర్వాత పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాం గిరం పార్థస్యార్తి హరో దేవ కృపామూర్తి సపాతు నః అన్న శ్లోకంగా మార్చాను. ఆ శ్లోకం భగవద్గీత రత్నమాలికలో ఉన్నది కదా. నేను వైష్ణవపరంగా రాసినవి ఈ 2. పై కారణం వల్ల రాయవలసి వచ్చిందని సెలవిచ్చారు. అలాగా అని ఊరుకున్నాను. భగవాన్ సోఫా పక్కన కూర్చున్న భక్తుల వైపు చూసి, ఇదిగో హంస సముద్రజలం రెక్కలతో చెమ్మిందన్న ఈ కథ పరిపాడలు అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రచారంలో లేదు. కానీ గరుడుడు చిమ్మాడన్న కథ మాత్రం చాలామంది రాశారు. భారతంలో కూడా ఉండాలి అన్నారు. ఆ కథ ఏమిటి అన్నారు ఒక భక్తులు. ఏమిటా, ఒక పిచ్చుక తన గుడ్డను ముక్కున కరుచుకొని ఎగిరిపోతుంటే గుడ్డు జారి సముద్రంలో పడ్డది. ఆ గుడ్డను బయటకు తీసి రక్షించాలని దాని పట్టుదల. సముద్రంలో నీళ్లన్నీ బయటికి పోస్తానని విసుగు విరామం లేకుండా సముద్రంలో మునిగి ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయటపోయడం చేస్తున్నదట. నారదుడు ఆ దారిన పోతూ ఈ పిచ్చుక చేసే పని చూసి విషయం అడిగి తెలుసుకుని, వెర్రి పిచ్చుక, నీకిది సాధ్యమా అన్నాడట. సాధ్యమా అసాధ్యమా అన్న చింత నాకు లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తాను. పైన దైవం ఉన్నాడు అన్నదట పిచ్చుక. నారదుడు ఆ శ్రద్ధకు ఆనందించి గరుడుని వద్దకు వెళ్ళి కథ అంతా వివరించి, ఏమోయ్, నీ జాతి పక్షి అంత శ్రద్ధతో పనిచేస్తుంటే నీ ఊరికే ఉండడం ధర్మమా? సహాయపడరాదు అన్నాడట. గరుడు ఆ మాట విని పరుగు పరుగున వచ్చి 2 రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా 2 పాయలై చెదిరి గుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆ గుడ్డను ముక్కున కరుచుకొని చక్కా పోయిందట. అదేవిధంగా ఆత్మచింతన కలవారు, సత్కార్యాచరణ పరులు ఈ పని పెద్దదే, సహాయం లేదే, మనకు సాధ్యమా అని జంకి విడవక శ్రద్ధతో పాటుపడితే దైవ సహాయం దానంతటది వస్తుంది. పిచ్చుక ముక్కుతో పీల్చి బయట పోస్తేనేనా సముద్రజలం తరిగేది? కాదు. అయితేనేమి, శ్రద్ధ పట్టుదల ఉండి చేసింది. ఎవరైనా అదే విధంగా ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఫలితం కలగకపోదు. అన్నింటికీ శ్రద్ధ ప్రధాన వస్తువు. సత్కార్యాచరణ పరులు శ్రద్ధ కలిగి పనిచేస్తే గరుడు సహాయపడ్డట్టే దైవ సహాయం ఒక్కసారిగా వస్తుంది. వచ్చే వరకు నిరాశ చెందక పట్టుదలతో పనిచేయాలని బోధించి విరమించారు. భగవాన్ సెలవిచ్చిన ఈ కథ వినగానే విస్మయం కలిగి లేఖారచనకు కలిగే అంతరాయాలన్నీ లక్ష్యపెట్టక ఆ పిచ్చుక వలనే శ్రద్ధతో పట్టువిడవక పనిచేస్తే గరుడుని సహాయం వలనే దైవ సహాయం ఏదో విధంగా ఎప్పటికైనా రాకపోదని ఈ కథారూపంగా భగవాన్ నాకు బోధించారు కాబోలని అనుకున్నాను.
ఎంతో ధైర్యం వచ్చింది.